మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ రంగంలో కేసీఆర్ చేసిన దోపిడీ దేశంలో ఎవ్వరూ చేయలేదన్నారు. జనగామ, సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ పర్యటించిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. నిన్న కేసీఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతులకు పంట బీమా కల్పించలేదని, దేశంలో పంట బీమా కల్పించాలని ఏకైక రాష్ట్రం బీఆర్ఎస్దేనని విమర్శించారు. వరదలు, కరువులతో పంట నష్టపోతే 1-2 చోట్లకు వెళ్లి కేసీఆర్ డ్రామా చేశాడని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. మైక్ పనిచేయకుంటే కరెంట్ పోయిందంటూ కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారని, పవర్ విషయంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. 24 గంటల పవర్ పాలసీ కొనసాగిస్తున్నాం, రాష్ట్రంలో పవర్ కట్స్ లేవని స్పష్టం చేశారు. భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు. దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. తమిళనాడులో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి. సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది. కానీ ఒక రీజనల్ పార్టీ పొంకనాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టిఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పుడు వీఆర్ఎస్ అయిపోతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానాలు 0. ఆ తర్వాత ఆ పార్టీలో ఎవరు మిగిలరు, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ డిప్రెషన్ లో, ఆ భయంతో, ఆ నర్వస్నెస్ తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకొని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్ లో సమయం గడుపుతూ ఈరోజు ఉరికురికి సూర్యాపేట పోయిందంటేనే ఎంత భయాందోళన ఉన్నారో తెలంగాణ ప్రజలు గమనించవచ్చును. మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. అసలు నిజంగా ఒక పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా అబద్ధాలు మాట్లాడొచ్చా? తెలంగాణ ప్రజలు గమనించాలి. వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జనరేటర్ మీద పెట్టి లోపల ఎవరో ఆ వైర్లు దొక్కుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా అని చూడమంటారు. ఇంతకంటే దుర్మార్గంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం, ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. మా ప్రభుత్వం 24 గంటల పవర్ ఇంటరప్షన్ లేకుండా ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంత ఖర్చైనా సరే పవర్ కొనుగోలు చేసి 24 అవర్స్ పవర్ కొనసాగిస్తాము. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. 2024 ఏప్రిల్ 4కు వాయిదా వేసినట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. ఏప్రిల్ 4న మధ్యాహ్నం 2:30 రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మున్ను సింఘ్వి వాదనలు వినిపించారు. తన కుమారుడికి పరీక్షలు ఉండటంతో బెయిల్ ఇవ్వాలంటూ కోర్టుకెళ్లారు కవిత. ఏప్రిల్ 16వ తేదీ వరకు బెయిల్ కావాలంటూ పిటిషన్ వేశారు. తీహార్ జైల్లో ఉన్న కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ మార్చి 24న కోర్టు ఆదేశాలు ఇచ్చింది. లిక్కర్ కేసు ఎఫ్ఐఆర్లో కవిత పేరు లేకున్నా అరెస్ట్ చేశారన్నారు ఆమె తరపు లాయర్ అరుణ్ పిల్లై. స్టేట్మెంట్లోని అంశాలను కోర్టులో ప్రస్తావించారు. 9 స్టేట్మెంట్లు ఒక రకంగా ఉంటే 10వ రిప్లై పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. 18 నెలల ముందు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో నిందితురాలుగా కవిత పేరు లేదన్నారు సింఘ్వి. అయితే ఈడీ విచారణకు సహకరించిన కవితను అరెస్ట్ చేశారని
కోర్టుకు తెలిపారు. కవితకు వ్యతిరేకంగా బుజ్జిబాబు స్టేట్మెంట్ ఫస్ట్ లిస్ట్లో ఉన్న ఆ తర్వాత ఇతర వాగ్మూలాలు భిన్నంగా ఉన్నాయన్నారు సింఘ్వి. మరోవైపు తీహార్ జైల్లో ఉన్న కవితను ఇంటి భోజనం అందించేందుకు కోర్టు మరోసారి అనుమతి ఇచ్చింది. ఇంటి భోజనంతో పాటు బుక్స్, పెన్నులు, పేపర్లు, మెడిటేషన్ చేసుకునేందుకు జపమాల, షూకు అనుమతి ఇవ్వాలని జైలు అధికారులు ఆదేశించారు. తెలంగాణలో మే 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ ఎంపీ స్థానాలన్నిటికీ ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపుగా మంత్రివర్గంలోని సీనియర్లందరినీ లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలుగా నియమించారు. సికింద్రాబాద్ కోమటిరెడ్డి వెంకరెడ్డి, హైదరాబాద్ ఒబేదుల్లా, కోత్వాల్, జహీరాబాద్ దామోదర రాజనరసింహ, ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆదిలాబాద్ దనసరి సీతక్క, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, మెదక్ కొండ సురేఖ, పెద్దపల్లి శ్రీధర్ బాబు, మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు, వరంగల్ ప్రకాశ్ రెడ్డి, చేవెళ్ల నరేంద్ర మోదీ, మహబూబాబాద్ తుమ్మల నాగేశ్వరరావు, నాగర్ కర్నూలు జూపల్లి కృష్ణారావు, భువనగిరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్ సంపత్ కుమార్లు ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా సెటార్లు వేసింది. 10 ఏళ్ల పాలనలో ఏనాడు రైతు గోడు వినని, రైతు గోస పట్టనోడిని పరుగులు పెట్టించి ఫామ్ హౌస్ లో విలాసాలే తప్ప పరామర్శలు తెలియనోడిని ప్రజల మధ్యకు వచ్చేలా చేసిందని, ఇది కదా కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని వ్యాఖ్యానించింది. చంపినోడే సంతాపం తెలిపినట్టు 10 ఏళ్లలో 8,000కు పైగా రైతులను పొట్టన పెట్టుకొని ఇప్పుడు ముసలి కన్నీళ్లు కారిస్తే, సానుభూతి నాటకాలాడితే నీ దొంగ మాటలను ఇంకా నమ్మేవాళ్ళు ఎవరూ లేరు కేసీఆర్ అని ఎద్దేవా చేసింది. తెలంగాణలోని ప్రతి పల్లెకు నీవు రావాల్సిందేనని, నువ్వు చేసిన పాపాలకు ప్రజల మద్దతు వచ్చి పశ్చాత్తాప పడాల్సిందేనని, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందని చెప్పింది. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ వేశారు. కేసీఆర్ ఏం చేశారని ప్రతిపక్షాలు, మీడియా అంటాయని 3.9 లక్షల తలసరి ఆదాయంతో పెద్ద రాష్ట్రాలతో తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టిన ఘనత కేసీఆర్దని చెప్పారు. ఇంత సాధించిన కేసీఆర్ ఏం చేశారని అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి చెరగని సత్యమని అన్నారు. జై తెలంగాణ అని ట్వీట్ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలోని రాష్ట్రాల తలసరి ఆదాయానికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. రాష్ట్ర అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళాతోరణం తొలగింపు నిర్ణయంపై బీఆర్ఎస్ మాజీ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వరంగల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ సర్కార్ కాకతీయ కళాతోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకతీయ కళాతోరణం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక అని, రాష్ట్ర అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానివి అన్ని అబద్ధపు ప్రచారాలేనని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, దాన్ని ఊసేలేదని ఫైర్ అయ్యారు. అన్ని లీకులు, ఫేక్ వార్తలు తప్ప రాష్ట్రంలో పాలన లేదని రేవంత్ రెడ్డి సర్కార్పై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అంత సిద్ధంగా ఉండాలని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు వచ్చింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన దయానందరెడ్డిని విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎస్ఐబిలో సుదీర్ఘకాలం పనిచేసిన దయానందరెడ్డికి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో A1 అయిన ప్రభాకర్ రావుకు అత్యంత నమ్మకస్తుడిగా పేరు ఉంది. దయానందరెడ్డితో పాటు ఓ ఇన్స్పెక్టర్ను నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని ఈ కేసు దర్యాప్తు చేపట్టిన స్పెషలిస్ట్ భావిస్తోంది. అయితే ఇప్పటికే కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగారావు, తిరుపతన్నలను ఇవాళ 4వ రోజు విచారణ చేపట్టారు. అదే సమయంలో ప్రభాకర్ రావు పోలీసులు ఎదుట విచారణ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చ నడుస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా వ్యవహరిస్తున్న
ప్రభాకర్ రావు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారా? ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీసు అధికారులు దర్యాప్తులో ప్రభాకర్ రావు చెప్పినట్లు చేశాం అంటూ వాగ్మూలం ఇవ్వడంతో అన్ని వేళ్లు ఎస్ఐబి మాజీ చీఫ్పై చూపుతున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఇంటర్బోర్డ్ ద్వారా వెళ్లకముందే ప్రభాకర్ రావు తొలగిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి ఆయన తిరుగు ప్రయాణమయ్యారని విచారణ బృందం ఎదుట హాజరు కావచ్చని సమాచారం. ఒకవేళ ప్రభాకర్ రావు అప్రూవల్గా మారితే గనుక ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశాలు లేకపోలేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల వేళ మరో కీలక నియామకం చేపట్టింది. కాంగ్రెస్ మీడియా కమ్యూనికేషన్ వ్యవహారాల చైర్మన్గా సామ రామ్మోహన్ రెడ్డిని నియమించారు. టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సామ రామ్మోహన్ రెడ్డి టీపీసీసీ అఫీషియల్ స్పోక్ పర్సన్గా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆయన చురుగ్గా ఉంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. రాబోయే చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. రామకృష్ణపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 1లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనారిటీ నాయకులు ఎస్కే మహమ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బేర బాలకిషన్ పాల్గొన్నారు. అనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులు 150కి పైగా కాలనీ వాసులు, మహిళలు వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా కృషి చేసిందని తీగల కృష్ణారెడ్డి, అనిత హరినాథ్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ నగర్లో మంచినీరు సక్రమంగా రావటం లేదని చాలా మంది ప్రజలు తమ దృష్టికి తీసుకొని వచ్చారని, తప్పకుండా వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేస్తామని తెలియజేయగా మహిళల హర్షం వ్యక్తం చేశారు. అయితే రేవంత్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేస్తామని, రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యునిగా గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆర్కేపురంలో ఎన్టీఆర్ నగర్లో మరి మొహమ్మద్ ఇంకా అహ్మద్ రఫీక్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ అందరం కూడా సమావేశమై ఉన్నాము. ముఖ్యంగా స్థానిక సమస్యల గురించి ప్రజలందరూ కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ పట్ల వారు స్వాగతంగా వచ్చి ఆసక్తి చూపెట్టి కాంగ్రెస్ లో జాయిన్ కావాలా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. గత ప్రభుత్వంలో కూడా వారికి డబుల్ బెడ్రూమ్స్ లేదా పెన్షన్స్ ఏవి రాలేదని కూడా వ్యక్తం చేసి ఇక్కడ ఉన్న రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ సరిగ్గా లేవని కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం మొరబెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ పైన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ఎన్నో పథకాలు ముఖ్యంగా మహిళలకి చాలా ఇంపుగా ఉండే పథకాలన్నీ కూడా మనకి ఇక్కడ అందజేస్తున్నారు. వారందరూ కూడా మరి ఉచితంగా బస్సు ప్రయాణమే కానీ, గ్యాస్ సిలిండర్ 500కే కానీ, లేకపోతే మహిళలకి రుణం లేని వడ్డీ లేని రుణాలు కానీ, లేకపోతే ఇంకా వారికి కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా 2500 ఇదంతా కూడా. అండ్ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కూడా 200 యూనిట్ల లోపల వాళ్ళు బిల్లు కట్టనవసరం లేదు, 0 బిల్ అని చెప్పి ఎన్నో పథకాలు. మరి ఇంకొక అడుగు ముందుకు వేస్తే కూడా ఇందిరమ్మ ఇళ్ళకే కానీ ఇందిరమ్మ కమిటీస్ వేసి కూడా మరి ప్రజలకు ఎటువంటి పథకాలు అందాలో కూడా చాలా స్ట్రాటజిక్గా, చాలా క్రమబద్ధీకరణగా ఒక డిసిప్లిన్తో కూడా వేసే ఇదంతా నేపథ్యంలో మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ నగర్లో చూసినట్టయితే ఇవన్నీ సమస్యలకి కూడా మరి పరిష్కారం రావాలి అని అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా మేమందరికీ కూడా ఇక్కడ వివరించాము. అందరూ కూడా తప్పకుండా చేయి గుర్తుకు ఓటేస్తామని చెప్పి వారంతల వారు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం మాకు చాలా గొప్ప సంతోషం వ్యక్తం చేశాము. మేము ఈరోజు రాష్ట్రంలో 2 అంకెల లోక్సభ స్థానాలనే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తోంది. చేవెళ్ల లోక్సభ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్లో కార్యకర్తల విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు.
బూత్ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త కష్టపడి బీజేపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. దళితులను ఎదగనివ్వకుండా కడియం శ్రీహరి అడ్డుపడ్డారని ఆరూరి రమేష్ మండిపడ్డారు. నేను వెళ్తున్నా, నాకు టికెట్ కూడా నేను ఆశిస్తలేను, నేను చెప్పి నేను వచ్చాను. నువ్వు ఆ టికెట్ అనౌన్స్ అయినాక పార్టీకి మారి దళితులకు ఎంతో దేశం ఈ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ప్రజా సమస్యలు తీర్చడంలో తాను ఎప్పుడు ముందుంటానని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. అల్వాల్ పరిధిలోని పంచశీల కాలనీలలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మైనంపల్లి హనుమంతరావుతో కలిసి సునీతా మహేందర్ రెడ్డి కాలనీ వాసులతో సమావేశం ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో మరోసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఆమె గుర్తు చేశారు. ప్రతి సమస్యను తన ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ దేవుళ్లని అడ్డం పెట్టుకుని తాము రాజకీయాలు చేయమని బీజేపీ పార్టీ ఉద్దేశించి అన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మైనంపల్లి కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. In combined state, she was 2 times Jilla Parishad chairman. After separation of state in Telangana, she is now present Jilla Parishad chairman Rangareddy, and she is a worker. A Prabhakar Gaud, mera bhai, you know, is a good friend of mine. 2006, he was a ZP TC. He represented from Shamirpet Mandal. Usko she has given 100 crores only for Shamirpet Mandal. You can understand that more than thousands of crores work she has done in combined state. After separation of Telangana also, she has done a lot of work in Vikarabad. Because of her, you know, Vikarabad and Tandur, Congress MLAs are there. You have to realize this. And you have to understand that she has properties in Malkajgiri, Kutbulapur. They are native of this place. They have villa in Alwal. They have villa in Malkajgiri. They have villa in Kutbulapur. She is native of Malkajgiri Parliament. You have to understand this. घर तो सबको रहता हैदराबाद में, सीएम को भी रहता, हर एक डिस्ट्रिक्ट वाले को दिस इज हेडक्वार्टर घर रहता. घर रहने से के वजह से लोकल नहीं होता. दीज पीपल आर लोकल. एंड महेंद्र रेड्डी, वो मेरा भाई, पटनम महेंद्र रेड्डी, सुनीता महेंद्र रेड्डी's husband. He was 15 years in combined state. He was 15 years. He was a district president for Rangareddy district. సమాజంలోని రుగ్మతలకు చక్కటి పరిష్కారం భక్తి మార్గం ద్వారానే సాధ్యమని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అన్నారు. హైదరాబాద్ కుక్కడపల్లి శంషిగూడలో జరిగిన ఈస్టర్ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీసస్ పిలుపు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజున యావత్ ప్రపంచంలో పండుగగా ఆచరిస్తున్నారని గాంధీ తెలిపారు. అయితే జెరూసలేం ప్రేయర్స్ చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరులు, పోస్టర్లు, యువత పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, 124 డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు ఎం రాజు, మమతారాజ్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ విపర్తి తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో మరి చాలా సంతోషంగా ఉంది. క్రైస్తవులందరూ ఐక్యతతో మరి యేసు ప్రభు గారు మరి మన గురించి మన పాపం అంతా తన మీద మోసుకొని మన గురించి ప్రాణం ఇచ్చిన త్యాగమూర్తి యేసు ప్రభు గారు మరి ఈరోజు ఈస్టర్ సందర్భంలో మేమందరం కలిసి చేసుకోవడం ఎంతో చాలా ఆనందకరం ఉంది. అలాగే మా యూత్ అంతా అందరు కలిసి చాలా కష్టపడి అందరు కలిసి ఐక్యతతో ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాం. సో ఈ సందర్భంలో మరి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు అరకపూడి గాంధీ గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మన క్రైస్తవులకి ఏ విషయంలో అయినా కూడా ఆయన
తోడుండి అన్ని విషయంలో సహకరిస్తారు. అది చాలా సంతోషంగా ఉంది. మరి ఎమ్మెల్యే గారికి కూడా మన 124 డివిజన్ కమ్యూనిటీ, క్రైస్తవ కమ్యూనిటీ, యూత్ తరఫు నుంచి, అందరి తరఫు నుంచి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సందర్భంగా మరి క్రీస్తు సర్వమానవాళి కోసం కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. క్రైస్తవ్యానికి ఈ పునరుద్ధాన దినం అనేది గొప్ప విశ్వాస పరిమాణంగా ఉంది. కనుక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మా ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి అరికిబుడి గాంధీ గారు కూడా మరి రావటం మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్ వద్ద నుంచి 37,50,000 నగదును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపనందుకే నగదును సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ రెహమత్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. సంతోష్ గిరి బస్తీలో అక్క తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరు 6 రోజుల క్రితం సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు కిటికీలోంచి చూడగా మృతి చెందినట్లు గుర్తించారు. కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మధురానగర్ పోలీసులు. మా భార్య 5 రోజులు అవుతుందంట చనిపోయి. మాకు అసలు ఏం తెలియదు. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తే నాకు మేము వచ్చినాము. ఇక్కడికి వచ్చి చూడడానికి వచ్చాము. చూడడానికి వచ్చేసరికి ఇద్దరు, నా భార్య నా బొమ్మాయి ఇద్దరు మొత్తం చనిపోయారు. అంటే ఎట్లా చనిపోయారు అంతవరకే తెలుసు నాకు. అది వాళ్ళు కొంచెం వాళ్ళు కళ్ళు తాగేవాళ్ళు. ఇక ఎట్లా చనిపోయారో నాకు ఐడియా లేదు అంతే.